హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 8 అక్షరాల నామం 249వ నామం పంచప్రేతాసనాసీన. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం పంచప్రేతాసనాసీనాయై నమః అని చెప్పుకోవాలి. పంచప్రేతాసనాసీన అంటే పంచప్రేతలైనటువంటి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులను ఆసనాసీన ఆసనముగా కలిగినటువంటి తల్లి. ప్లస్ ఈత ప్రేత ఇలా విడదీస్తే అసలైనటువంటి శాస్త్రానికి సంబంధించినటువంటి అర్థం వస్తుంది. అంటే చక్కగా, ఈత అంటే వెళ్ళిపోయేది. చక్కగా వెళ్ళిపోయింది అంటే పరలోకానికి చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయింది అని ఒక అర్థం. చక్కగా పంచభూతాల్లోకి పదార్థంలోకి వెళ్ళిపోయింది, ఇది ఒక అర్థం. ఇంకో రెండో అర్థం ఉంది. ఇలా పంచభూతాలలోకి వెళ్ళిపోగలిగే ద్రవ్యాన్ని ఆసనంగా చేసుకున్నటువంటి తల్లి అని అర్థం. అంటే పంచభూతాలను ఆధీనంలో ఉంచుకొని దాని మీద ఆసీనురాలైనటువంటి తల్లి పంచప్రేతాసనాసీన. పంచభూతాలకు పంచబ్రహ్మలైనటువంటి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు అధిపతులు. వీరి శక్తి క్షీణించినప్పుడు వీరు కూడా పంచభూతాల్లోకి లీనమైపోతారు. సౌందర్యలహరిలో విరించి పంచత్వం అన్న శ్లోకంలో ఆదిశంకరులు దీని గురించి వివరించారు. అప్పుడు మొదటి నలుగురు 4 కోళ్ళగా, అంటే బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర, ఈ నలుగురు 4 మంచం కోళ్ళులాగా ఉంటే సదాశివుడు పర్యంకం అంటే ఒక సమానమైనటువంటి బల్లపరుపుగా ఉన్నటువంటి ఆసనంగా సదాశివుడు మారితే దాని మీద అమ్మవారు కూర్చున్నారు. ఇది పంచప్రేతాసనాసీన అంటే అర్థం. పంచభూతాల రూపంలో జీవకోటిని పోషిస్తూ ఉన్న శక్తి అమ్మవారు. ఆమె ప్రకృతి స్వరూపిణి. ఆవిడ అసలు ఆ తల్లి లేనిది ఎక్కడ? పంచప్రేతల ఆసనము మీద ఆసీనురాలైనది అనేది ఈ నామానికి అర్థం. ఈ నామమంత్రం మహామహిమాన్వితమైనది. స్థిర నివాసం లేనివారు, రాజకీయాల్లో పోటీ పడుతున్నవారు, పోటీ పరీక్షలు రాస్తున్నవారు, కాలేజీ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నవారు, గ్రహదోషం, తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వ్యాపారం వృద్ధి లేనివారు, ఉపాధి లేనివారు ఈ నామాన్ని రోజు జపం ధ్యానం చేసుకోవాలి. ఈ నామంతో లలితా సహస్రనామాన్ని సంపుటీకరణ చేసి కుంకుమ పూజ చేయాలి. ఇలా 90 రోజులు తగ్గకుండా చేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుంది. భక్తిగా నమ్మకంతో చేస్తే న్యాయపరమైన ధర్మబద్ధమైన మీ కోరికలన్నీ కూడా ఈ నామంతో నెరవేరుతాయి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.